హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ. సో మేమైతే ట్రిప్కి వెళ్ళామని చాలా మందికి అయితే తెలుసు. ఇప్పుడైతే మన ట్రిప్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా మందికి యూజ్ అవ్వచ్చు. అడుగుతున్నారు కదా మీ ట్రిప్కి ఏ ట్రావెల్ తో వెళ్తున్నారని. ఏ ట్రావెల్ కాదు, ఈయననే మా ట్రావెలర్. మొత్తం అన్ని కూడా ముందే అన్ని రాసి పెట్టేసుకున్నాడు అనమాట. ఎక్కడెక్కడ ఏం వెళ్ళాలి అడుగుదాం, మా ట్రావెల్ అడుగుదాము. సో మనము ఎక్కడెక్కడ వెళ్తున్నాం ఏంటి చెప్పవా? ఇటురా ఒకసారి. మనం ఎక్కడెక్కడ వెళ్తున్నాం చెప్పు ఒకసారి. అరుణాచలం, ఈషా, కోయంబత్తూర్, నెక్స్ట్ ఊటీ, ఊటీ నుంచి రిటర్న్ టు హైదరాబాద్. సో అవన్నీ వెళ్ళాలంటే చాలా మంది ఎవరైనా ట్రావెలర్స్ కి తెలియాలి అని అనుకుంటారు కదా. మరి ఇంకా అవన్నీ ఎట్లా తెలిసినాయి? వరల్డ్ బెస్ట్ ట్రావెల్ ఏజెంట్ ఉన్నాడు. ఎవరు చెప్పు? ఎవరు? చాట్ జీపీటీని అడిగి అన్ని బుకింగ్ కూడా అయిపోయినాయి అనమాట. ట్రైన్ బుకింగ్ అయిపోయింది, అక్కడ వెళ్ళినాక రూమ్స్ బుకింగ్ అయిపోయినాయి, అక్కడ వెళ్ళినాక ఎక్కడెక్కడ వెళ్ళాలి అవన్నీ కూడా చాట్ జీపీటీనే సజెస్ట్ చేసిందంట ఆయనకి. దాన్ని బట్టి మొత్తం బుకింగ్ అయిపోయినాయి. సో మళ్ళీ ప్యాకింగ్ కూడా ఇప్పుడు చాట్ జీపీటీనే చెప్పింది. ఏ రోజు ఏమేమి పెట్టుకోవాలి, ఏ రోజుకి డ్రెస్సెస్ ఏం వేసుకోవాలి అనేది కూడా ఆ లొకేషన్ తగ్గట్టు అవే చెప్పింది అనమాట. సో ఇప్పుడు చూడండి ఒకసారి మొత్తం ఎట్లా పర్చేసింది చూడండి, కింద మీద మొత్తం పర్చేసింది అనమాట. డైలీ వైజ్గా అక్కడ ఉన్నాయి అన్ని కూడా కింద వేసేసింది అనమాట. ఇంకా అవి ఉన్నాయి కాకుండా బుకింగ్ కూడా వేసింది అనమాట. ఆర్డర్ కూడా పెట్టిండు కొన్ని డ్రెస్సెస్. సో మేమైతే ఎవరు సజెషన్తో వెళ్ళట్లేదు అనమాట. మొత్తం చాట్ జీపీటీనే అడిగినాము, చాట్ జీపీటీనే చెప్తుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను ముందు వచ్చే వ్లాగ్లో చూపిస్తాను అనమాట. మా అవుట్ఫిట్స్ అన్నీ కూడా నేనే డిజైన్ చేశాను అనమాట, అవుట్ఫిట్స్ అన్నీ కూడా. సో ఇప్పుడైతే డే వైజ్గా మేమైతే ప్యాకింగ్ అయితే చేసుకుంటాం అనమాట. 2 days ముందు నుంచే ప్యాకింగ్ అవుతుంది అనమాట. మేము వెళ్ళేది రేపు నైట్ మేము బయలుదేరుతున్నాము. నిన్న నుంచే అవుతుంది. సో ఇప్పుడైతే చూడండి 10 pairs పెట్టుకున్నాము. అలాగే ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే అవుతుంది. ఇది వేసుకొని వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ డ్రెస్, తర్వాత నెక్స్ట్ ఈ డ్రెస్, తర్వాత నెక్స్ట్ ఈ డ్రెస్ అంట. ఇవన్నీ మళ్ళీ మేము ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు. సో అందుకని అట్లా పడేస్తుండు ఆయన. చూడండి అట్లా తన్నేస్తుండు మొత్తం బట్టలని. మంచి వాటర్లో తీసిన. ఆవి ఇప్పుతా ఏవో ట్రయల్ కూడా చేస్తుంది. ఇవన్నీ ఐరన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేసిండో మొత్తం. ఆయననే ఐరన్ చేస్తాడు, నాకు సంబంధం లేదు. ఈసారి మా ఆయన కార్గో నేనే వేసుకుంటున్నా అనమాట. సో ఇది ఒక ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నా కార్గో. ఒకటి లూజ్ జీన్స్ కూడా తీసుకున్నా ఈసారి. మా ఆయనకి ట్రిప్స్ అంటే చాలా ఇష్టం, దానికి నేను కూడా ఫుల్ సపోర్ట్ అనమాట. నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఆయనతో ట్రిప్స్కి వెళ్ళడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్కి ట్రిప్స్కి వెళ్ళడం ఇష్టం ఉంటే ఖచ్చితంగా వైఫ్ కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో మా ఇంట్లో మాత్రం ఇద్దరికి ఇష్టం అనమాట అట్లా బయటికి వెళ్ళి ట్రిప్స్కి ఎంజాయ్ చేయడం అనేది. ఎంజాయ్మెంట్ అనే కాదు, మన మైండ్ రిలాక్సేషన్ కోసం అట్లా అప్పుడు మనం ట్రిప్స్ కూడా ప్లాన్ చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను చెప్పండి. సో మాకు ఇప్పుడు టైం దొరికింది కాబట్టి మేమైతే వెళ్తున్నాము. అలాగే మా మైండ్ రిలాక్సేషన్ కోసం కూడా మేమైతే ట్రిప్కి అయితే ప్లాన్ చేసాం అనమాట. ఈసారి చూసారు కదా మా లగేజ్ ప్యాకింగ్ ఎలా ఉంటుందో. ట్రిప్స్ అంటే ఖచ్చితంగా మనం లగేజ్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. మా హస్బెండ్ అయితే దాంట్లో మాత్రం నిజంగా బెస్ట్ అంటే బెస్ట్ అనే చెప్తా. ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ నోటెడ్ చేసుకొని మరి ఆయనదే కాదు నావి కూడా గుర్తు పెట్టుకొని మరి ఎవ్రీథింగ్ ఆయననే గుర్తు చేస్తాడనమాట. నా విషయంలో కూడా చాలా నీట్ గా ప్యాకింగ్ చేశారనమాట. అస్సలు మిస్ చేయడు. ఒకవేళ మర్చిపోయినా కూడా మళ్ళీ నాకు గుర్తు చేస్తాడు, నీకు ఇది పెట్టానా లేదా అని చెప్పేసి నా ఐటమ్స్ కూడా గుర్తు చేస్తాడు అనమాట. ఫస్ట్ అయితే డే వైజ్ గా డ్రెస్సెస్ అయితే సెట్ చేసి పెట్టిండు. దాని తర్వాత ఐరన్ అయితే చేస్తున్నారనమాట. ఐరన్ చేయకుండా మనం ప్యాకింగ్ చేస్తే లగేజ్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఐరన్ చేసి ప్యాకింగ్ అయితే చేసుకోండి. మేము ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా అంతే డే వైజ్ గా సెలెక్ట్ చేస్తాము, దాని తర్వాత ఐరన్ చేస్తాము. ఐరన్ చేసినా కూడా మళ్ళీ డే వైజ్ గా ఇలా సెట్ చేస్తాం అనమాట ఫ్లోర్ పైన. ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాతకైనా బ్యాగ్ లో అయితే పెడతారనమాట. సో మళ్ళీ మర్చిపోయినాం అనుకోండి, అంత దూరం వెళ్ళాక మర్చిపోతే బాగోదు కదా. సో అందుకనే నీట్ గా ప్యాకింగ్ అయితే చేస్తారు. ఇది సెకండ్ డే చూడండి. సెకండ్ డే కూడా ఎట్లుంది చూడండి. లగేజ్ ట్రిప్ కండి, లగేజ్ ప్యాకింగ్ అయితే మస్తు టెన్షన్ అవుతుంది మాకు. పొట్టిని డ్రెస్ చూపి ఇట్లా తిరుగుకుంటా. మా పొట్టి డ్రెస్ చూడండి నేనే స్టిచ్ చేసిన. ఇది ఫ్యామిలీ అవుట్ఫిట్స్. దీని ఇట్లా తిరుగు ఇంకా ఇట్లా వదిలే డ్రెస్ వదిలేస్తుంది. మస్తు సోకులు ఎక్కువ మనకి. సోకులాడి ఈ డ్రెస్ కుట్టింది కాదు, ఇంకా చున్ని కూడా అడుగుతుంది. దీనికి చున్ని కుట్టలేదా అని అడుగుతుంది. ఆ డ్రెస్ కుట్టడం ఎక్కువ మాకు.
అయితే ప్యాకింగ్ అస్సలు రాదు ఫ్రెండ్స్, మా ఆయన ప్యాకింగ్ చేస్తాడు. నేను ఏదైనా ఊరికి పోయినా కూడా నార్మల్ గా అలా బ్యాగ్ లో నూకేస్తా తీసుకొని పోతా. ఎక్కువ ఈయన లగేజ్ ఉందనుకో ఆయనే సర్దిస్తాడు, ఆయన లేవనుకో ఒక్కదైనా అనుకో పిచ్చి పిచ్చి సర్దేసుకొని పోతా నేను. చూడండి ఎంత ఆర్గనైజింగ్ ఉంటాయి. మళ్ళీ ఇంట్లో ఉండవు అట్లా, ఇంట్లో చూడండి ఆయన బట్టలు ఒకసారి, ఇది మాత్రం రియాలిటీ. దానికి అసలు అది చూడండి ఇంట్లో ఇసుంట్రా ఇట్రా అది చూడండి. ఈ బట్టలు ఈయనవే, ఈ బట్టలు ఆయనవే, ఈ బట్టలు ఆయనవే, ఈ బట్టలు కూడా ఆయనవే. ఇగో నావి. నేనేమో ఆర్గనైజింగ్ ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు. బయటకు వెళ్ళినప్పుడు మా ఆయన ఎట్లుంటాడు బయటకు వెళ్ళినప్పుడు. ప్యాకింగ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా చాలా మంది ట్రావెలర్ గురించి అడుగుతున్నారు కదా. మేమైతే ఏ ట్రావెలర్ కాదు అసలు, ఫస్ట్ వీడియోలో పెట్టినా కదా, సో అట్లానే వెళ్తున్నాం అనమాట. అన్ని బుకింగ్ కూడా అన్ని అయిపోయినాయి అనమాట మాకు. అండ్ మాతోటి లిట్టు కూడా వస్తుండు, మా అక్క వాళ్ళ బాబు. మేము వెళ్ళినప్పుడల్లా ఎవరో కొన్ని తీసుకోవద్దాం, ఎందుకో తెలుసా, స్కూల్లో నుంచి అంత దూరం పంపించారు. ఎలాగో వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్తారో వెళ్ళారో తెలియదు. వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తారు. సో మనతో వెళ్తే కొంచెం సేఫ్టీ ఉంటుంది, స్కూల్ నుంచి వెళ్తే కూడా సేఫ్టీ ఉంటుంది, కానీ అంత దూరం అయితే తీసుకోవాలి కాబట్టి మాతోనే తీసుకోబోతున్నాం అనమాట. మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరో కొన్ని అయితే తీసుకొని పోతాము. మనీ కూడా సేవ్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు ఎక్కువ బడ్జెట్ అవుతుంది, అదే మాతో తక్కువ బడ్జెట్ అవుతుంది, మా ఇద్దరికి ఎక్కువ అవుతుంది అప్పుడు. సో వాళ్ళకి మాత్రం పేమెంట్ మాత్రం వాళ్ళే చేస్తారు, వాళ్ళ పేరెంట్స్. మాకు సంబంధమే లేదు, జస్ట్ తీసుకుపోవాలి తీసుకురావాలి. ఈ రోజు నైట్ మాకు ట్రైన్ ఉంది. సో ఇప్పుడైతే ఇంకా ప్యాకింగ్ అవుతుంది, ఇంకా వంటలు కూడా వేసిన జస్ట్ చూపిస్తూ ఉంటాను. నాకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ట్రైన్ జర్నీ వచ్చేసి 18 hours 20 hours ఉందన్నమాట. సో ట్రైన్ లో ఫుడ్ నాకు అస్సలు నచ్చదు. లాస్ట్ టైం ఢిల్లీ పోయినప్పుడు చూసిరు కదా ఎట్లుందో. సో దానికోసం అయితే మేము టమాటా చట్నీ చేసుకున్నాము. టమాటా చట్నీ, గవ్వలు, పూరీలు కూడా వేసినాము. ఇంకా ఇప్పుడు ఇక్కడ పులిహోర రెడీ అయింది. ఇగో పులిహోర రెడీ అయింది. ఇది రైస్ లో కలుపుకొని వెళ్తాము. సో ఇవి అన్నమాట మా ఫుడ్ ఐటమ్స్. రేపు వరకు ఇవే తింటాం. రేపు ఈ టైంకి తిరుగుతుండొచ్చు మేము ట్రైన్. రేపటి వరకు ఇవే తినుకుంటుంటాం. ఇంకా స్నాక్స్ కూడా కొనుక్కొచ్చు, అవి కూడా చూపిస్తాను నేను. ఈ బ్యాగ్స్ మేము ఆర్డర్ పెట్టినాము. ఇందులో వచ్చేసి ఇవన్నీ షాంపూ, ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్, ఇలాంటివన్నీ ఇందులో స్ప్రే, ఇవన్నీ ఈ బ్యాగ్ లో పెట్టుకున్నాము. ఇవి వచ్చేసి బ్రష్లు అండ్ కోల్గేట్ ఇందులో పెట్టుకున్నాము. ఇది వచ్చేసి పెయిన్ బామ్. ఇంకా అన్నిట్లో లేసే తొందర దొరకదని ఓన్లీ బ్రష్ దాంట్లో ఖాళీ ఉందని ఇందులో పెయిన్ బామ్ అయితే చేసుకున్నాము. ఇది సపరేట్ బ్యాగ్. ఇది వచ్చేసి మొత్తం మేకప్, జ్యువెలరీ అన్ని ఇందులో ఉన్నాయి అనమాట. సో 3 bags అయితే సపరేట్ గా క్యారీ చేస్తున్నాము, ఈజీగా దొరుకుతాయి అని చెప్పేసి ఇట్లా బ్యాగ్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో మీకు కూడా ట్రావెలింగ్ లో యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఇది అయితే నేను బ్యాక్ ప్యాక్ తీసుకున్నా. ఇవన్నీ ఇందులోనే పెట్టుకుంటాను అనమాట ఈజీగా. ఇప్పుడు ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు ఇవన్నీ అవసరం వస్తాయి, ఇమీడియట్ గా పెద్ద బ్యాగ్స్ తీయాలంటే అవ్వదు కాబట్టి ఇందులో అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ గాగుల్స్ కి కూడా సపరేట్ బాక్స్ అనమాట. ఇందులో మా అందరివి ఇందులోనే ఉన్నాయి గాగుల్స్ అన్ని, ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. ఇక ఫైనల్లీ రెడీ అయిపోయినాం. టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఇగో ఇదొక బ్యాగ్, అక్కడొక బ్యాగ్, మళ్ళీ ఇట్టుని తీసుకుపోతున్నాం. మళ్ళీ ఇట్టుని చూసేయండి, వచ్చాడమ్మా వచ్చాడు. జరుగు. ఇదొక బ్యాగ్ మొత్తం 10 days ట్రిప్ ఇంకా మొత్తము. సో ఇప్పుడైతే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి కాచిగూడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇంకా. సో ఇప్పుడు స్టేషన్ దగ్గర వెళ్ళినాక షూట్ చేస్తా. బాయ్. ఇంకా కాచిగూడకి అయితే రీచ్ అయిపోయాము. 8:30కి మాకు ట్రైన్ అయితే ఉందన్నమాట. మేమైతే తాడేసి స్లీపర్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఎవరి సీట్ వాళ్ళకి మంచిగా కంఫర్ట్ గా పడుకోవచ్చు అన్నట్టుగా. సో మళ్ళీ ఇటు కూడా సపరేట్ గానే బుక్ చేసాము. ఇంకా పిల్లలతో వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా బోరు కొడుతుంది, వాళ్ళకి ఫోన్ అన్ని ఇవ్వాలి, లేదంటే టీవీ కావాలి కదా. సో వాడికి ఫోన్ ఇవ్వలేము కాబట్టి ఇంకా వాడి కోసం అయితే డ్రాయింగ్ అయితే తీసుకున్నాం అనమాట. సో క్రేయాన్స్ కూడా తీసుకెళ్ళాము. సో వాడైతే డ్రాయింగ్ తోనే టైం పాస్ అయితే చేసిండు. మా కోసం అయితే లక్కీగా మన తెలుగు వాళ్ళ పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా అరుణాచలంకి ట్రిప్ వెళ్తున్నారంట. సో ఇంకా వాళ్ళతోనైతే నైట్ మొత్తం యూనో కార్డ్స్ అయితే ఆడుకున్నాము. మా ముగ్గురికి అయితే సపరేట్ ప్లేస్లలో వచ్చిందనమాట సీటింగ్. సో మమ్మల్ని లిట్టికి అయితే మిడిల్ బెర్త్ లో ఇచ్చేసాము. మా హస్బెండ్ కి నాకైతే సైడ్ అప్పర్ డౌన్ అయితే వచ్చిందనమాట. ఇంకా మార్నింగ్ వ్యూ చూడండి, సన్లైట్ ఎంత బాగుందో అసలు, చాలా బాగుండే వ్యూ అయితే ట్రైన్ లో నుంచి. ట్రైన్ జర్నీ మంచిగా అనిపిస్తుంది అనమాట. మంచి పడుకొని మార్నింగ్ లేసి ట్రైన్ లో నుంచి వ్యూ చూస్తే భలే అనిపిస్తుంది. ఇంకా మేము కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్ళామన్నాం కదా. సో దాంట్లో ఇది ఒకటి అనమాట, ఇన్స్టంట్ నూడిల్స్. సో నెక్స్ట్ స్టేషన్ లో అయితే ఆగిందనమాట ట్రైన్. సో అక్కడ మేము హాట్ వాటర్ తెచ్చుకున్నాము. హాట్ వాటర్ ఇందులో వేసేస్తే నూడిల్స్ అయిపోతాయి అనమాట.
ఇంకా మార్నింగ్ ట్రైన్లోనే మనం బ్రష్ చేసేసుకోవచ్చు. ట్రైన్లో బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నూడిల్స్ అయితే తిన్నాము. అలానే మేము తీసుకెళ్ళిన పూరీలు పులిహోర కూడా కంప్లీట్ చేసామన్నమాట ట్రైన్ దిగేలోపు. ఫస్ట్ టైం ఈ ఇన్స్టాంట్ నూడిల్స్ అయితే ట్రై చేసామన్నమాట. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. వెజ్ నూడిల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మేము అరుణాచలం టెంపుల్ దగ్గరలోనే ట్రైన్ అయితే దిగినాం అనమాట. 2 o'clock అట్లా దిగినాం మేము ట్రైన్ అయితే. తిరువన్నమలైకి అయితే రీచ్ అయిపోయినాం మేము. ట్రైన్ అయితే 2 o'clock ఏమో దిగి ఇక్కడైతే మేము రూమ్ అయితే తీసుకున్నాం అన్నట్టు. రూమ్ అయితే చాలా బాగుంది అండ్ మాకు చాలా తక్కువ కూడా వచ్చింది రూమ్ అయితే. అండ్ చూడండి నాన్ ఏసీ తీసుకున్నాము ఇక్కడ మేము. బాగానే చల్లగానే ఉంది ఇక్కడ, అందుకని ఇంకా నాన్ ఏసీ తీసుకున్నాము. ఫ్రెష్ అప్ అయితే అయినాము. సో మాకైతే ట్రైన్లో అయితే కొంతమంది పరిచయం అనమాట. సో వాళ్ళతో మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాం. మేము రేపు మార్నింగ్ అనుకున్నాం గిరి ప్రదక్షిణ, బట్ ఇప్పుడే మేము గిరి ప్రదక్షిణ అయితే వేసుకుంటున్నాం అనమాట. సో ఇదైతే ఈ రోజుకి వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. గిరి ప్రదక్షిణ వ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇప్పటికైతే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఈ రూమ్లో ఒక బెడ్, సోఫా, టీపై అండ్ అక్కడ మిర్రర్, సింక్, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారనమాట. అక్కడ వాష్రూమ్ ఇచ్చారనమాట అక్కడ.